మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యమునాలో విషం కలుపుతోంది అనేది కేజ్రీవాల్ ఆరోపణ సార్. దీని మీద ఆధారాలను సమర్పించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది. హర్యానా కోర్టు అయితే సమన్లు కూడా జారీ చేసింది కేజ్రీవాల్కి. సో యమునా నది నీటిని తాగే దమ్ముందా అంటూ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరో వారం రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ అంశాన్ని లేవనెత్తడం ఆప్కి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. ఈ యమునా మరి కలిసి వస్తాయి, కలిసి రావాలనేది నేనెట్లా జ్యోతిష్యం చెప్పగలుగుతాను, అది ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ ఆ రకమైన ఆరోపణ చేయడం ఏమిటి అని. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగలమా? తాగలేవు. కానీ రేవంత్ రెడ్డి కలుపుతున్నాడో లేదా కేటీఆర్ కలుపుతున్నాడు అని మనం ఆరోపణలు చేసాం. ఎట్లుంటుంది? హుస్సేన్ సాగర్లో బీఆర్ఎస్ విషయం కలుపుతుంది అన్నాం అనుకోండి, అది అర్థం లేని ఆర్గ్యుమెంట్. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఒక వెరీ సీరియస్ ఎలిగేషన్ చేసింది. యమునా నదిలో కాలుష్యం ఉన్నమాట నిజం, కానీ హర్యానా నుంచి వాటర్ ఢిల్లీకి వస్తుంది. ఈవెన్ కేజ్రీవాలే కాదు, అతీషి కూడా ఆరోపణ చేసింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కావాలని ఆ సోనేపట్ అనుకుంటాను, ఇది ఒక ప్లేస్ నుంచి వాటర్ ఇక్కడికి సప్లై అవుతుంది, అక్కడ అమోనియా కలుపుతున్నారు పెద్ద ఎత్తున. దాంతో మీకు ఢిల్లీలో ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పనిచేయడం లేదు. అమోనియా యమునా నీటిలో ఎక్కువ ఉంటే ఉండవచ్చు, కాదని అంటలేను. ఆ అమోనియా ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా క్లీన్ చేయలేని పరిస్థితి వస్తే రావచ్చు, కాదనలేను. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేయకుండా ఉంటే ఉండవచ్చు, అది కూడా కాదనలేను. కానీ బీజేపీ ప్రభుత్వమే కావాలని అమోనియా కలుపుతోంది అనేది ఆరోపణ. ఎందుకంటే దాంతో ఢిల్లీలో ఉన్న 30% మంది ప్రజలకు నీళ్లు రాకుండా చేసి ఆమ్ ఆద్మీ పార్టీని బదనాం చేసి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తుంది అన్నది ఆరోపణ. దాని మామూలు ఆరోపణ కాదు, ఇట్స్ వెరీ సీరియస్ ఆరోపణ. అందుకే ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయింది. మరి అది నిజమే అయితే ఒక రాజకీయ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ నీళ్ళలో విషం కలిపి పంపిస్తుందా? అది నమ్మడానికి కూడా వీలు లేని పరిస్థితి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. బీజేపీ కారణము ఈ కాలుష్యానికి అని ఆరోపించవచ్చు, కానీ పాయిజన్ కలుపుతోంది, విషం కలుపుతోంది అన్నది ఆరోపణ. ప్రత్యేకంగా ఒక 100 లీటర్ల పాయిజన్ తీసుకొచ్చి ఆ హర్యానా నుంచి వాటర్ పాయింట్ ఉంటుంది మీకు ఢిల్లీకి వెళ్ళిపోయాడు, అక్కడికి తీసుకొచ్చి టన్నుల కొద్ది అమోనియా నీళ్ళలో పోస్తుందా బీజేపీ ప్రభుత్వం? అది ప్రూవ్ చేయాలి కదా ఇలాంటి ఆరోపణ చేసేటప్పుడు. మరి ఎందుకు ఈ విమర్శ వస్తుందంటే కేజ్రీవాల్ ఇప్పటికీ 2013 అనుకుంటా కదా, అప్పటి నుంచి పవర్లో ఉన్నాడు. 2015లో గెలిచారు, 2020లో గెలిచారు. ఈ 10 ఏళ్ళు అయితే పూర్తి మెజారిటీతో ఒకసారి 67 మంది ఎమ్మెల్యేలు, ఒకసారి 62 మంది ఎమ్మెల్యేలు తిరుగులేని మేరతో గెలిచారు. గెలిచిన తర్వాత ఎడ్యుకేషన్ చాలా మార్పు తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మార్పు తెచ్చారు. అక్కడ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈవెన్ బీజేపీకి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. హెల్త్లో మొహల్లా క్లినిక్స్ పెట్టారు, అందులో కొంత విమర్శలు ఉన్నాయి, సరిగా స్టాఫ్ లేరని. ఇలాంటివి ఏమున్నా కూడా ఆ ఇనిషియేటివ్ చాలా ప్రత్యేకమైంది. ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 2 అంశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించే స్థాయి కానీ అవకాశం కానీ బీజేపీకి లేదు. ఎందుకంటే బీజేపీ అంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఎక్కడ ఇవ్వలే, అక్కడే కాదు ఎక్కడ ఇవ్వలే, దేశంలో కూడా ఎక్కడ ఇవ్వలే. అలాంటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఏమంటారు? ఇది కాక మీకు మహిళలకు ఉచిత రవాణా, పవరు, వాటరు, ఇవన్నీ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కేజ్రీవాల్ది పై చేయింది. అందువల్ల బీజేపీ ప్రధానంగా కేజ్రీవాల్ తప్పుపడుతున్నది ఎక్కడ? యమునా నదిని క్లీన్ చేస్తానన్నాడు, చేయలేకపోయాడు అని. క్లీన్ వాటర్ ఇస్తానన్నాడు, సమృద్ధిగా ఇవ్వలేకపోతున్నాడని. సో కేజ్రీవాల్ దాన్ని అంగీకరించాడు కూడా. కేజ్రీవాల్ ఇటీవల పెట్టి నేను ప్రామిస్ చేసిన వాగ్దానాలు అన్నీ అమలైనాయి, ఇంకో ఈ 3 అమలు కాలే, ఆ 3 యమునాను క్లీన్ చేస్తానని నేను అమలు చేయలేకపోయాను, నన్ను జైల్లో పెట్టారు, లెఫ్టినెంట్ గవర్నర్ పని చేయనివ్వలేదు,
నాకు మరోసారి గనక అధికారం ఇస్తే యమునా నదిని క్లీన్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్నాలెడ్జ్ చేసింది యమునను క్లీన్ చేయలేదు అని. అది భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున వాడుకుంటుంది. చూడండి, కేజ్రీవాల్ కూడా చెప్పాడు, యమునను క్లీన్ చేయలేదని అంగీకరించాడు, తన వైఫల్యాన్ని అంగీకరించాడు. యమునను క్లీన్ చేయలేదన్నాడు, రోడ్స్ క్వాలిటీ యూరోపియన్ స్టాండర్డ్స్తో రోడ్స్ క్వాలిటీ వేస్తానన్నాడు, వేయలేకపోయాను అని ఇలాంటి 2-3 ఇట్లా ఒప్పుకున్నాడు. దాన్ని బీజేపీ ఆయుధంగా మార్చుకొని అటాక్ చేస్తుంది. దానికి కౌంటర్ అటాక్గా యమునా నది కాలుష్యానికి కారణం బీజేపీయే. ఎందుకంటే ఆ ఢిల్లీకి వాటర్ రావాల్సింది హర్యానా నుంచి. ఒకప్పుడు పంజాబ్ మీద కూడా ఆరోపించేవాళ్ళు, కానీ ఇప్పుడు పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉంది కనుక ఆరోపించడానికి అవకాశం లేదు. అందువల్ల యమునా క్లీనింగ్ ఆఫ్ యమునా వాటర్ సప్లై అనేది బీజేపీ ఆపుల మధ్య ఒక ఎలక్టోరల్ ఇష్యూగా రావడంతో ఈ ఆరోపణలు కౌంటర్ ఆరోపణలు. బట్ ఏదైనా ఆ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ కావాలని ఒక వాటర్ సప్లైలో ఏం రహస్యంగా కలపడం లేదు కదా. అంత భారీగా అమోనియా కలిపి పనివాడు ప్రత్యేకంగా టన్నుల కొద్ది తీసుకొచ్చి విషం కలుపుతుంటే ఎవరికి కళ్ళు కప్పుతారా? సాధ్యమాది. అందువల్ల ఏ పార్టీ అయినా చేస్తుంది. ఎంత క్రూరమైన పార్టీ కూడా అలా కావాలని పాయిజన్ తాగునీళ్ళలో కలుపుతుందా? అందువల్ల అలాంటి ఎక్స్ట్రీమ్ ఆరోపణ చేయడం మరి ఎంతవరకు ఆపుకు ఉపయోగపడుతుందో అనుమానమే.